ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధకః దివ్యజ్ఞాన యజ్ఞం ధారావాహిక కార్యక్రమం రుద్ర ప్రవచనము. రుద్ర పరిశోధకులు, పరిశీలకులు, ప్రవచనకర్తలు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ దుగ్గిరాల సీతారామ శాస్త్రి గారి చేత ఇప్పుడు రుద్ర ప్రవచనం ఉంటుంది. వారి యొక్క రుద్ర ప్రవచనాన్ని మనం ఆలకిద్దాం. వారిని మన ఎమ్మెల్యే గారి యొక్క దంపతుల తరఫున, మన ఆత్మీయ సభ్యుల తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వారికి ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. కిందటి సోమవారం నాడు మనం కలుసుకున్నప్పుడు రుద్రం భద్రం దాని గురించి తెలుసుకున్నాం. ఇంకోటి దక్షిణామూర్తి తత్వం కూడా ఒకటి. ఇవాళ యాక్చువల్లీ ఈ 6వ అనువాకం సాధనాపరమైన అనువాకం. ఆ చిట్ట చివరి భజన ఏదైతే పాడారో ఆ భజన యొక్క సారం ఏదైతే మనం శ్రీకాళహస్తీశ్వర అంటున్నామో ఆ శ్రీకాళహస్తీశ్వర తత్వమే యాక్చువల్గా దక్షిణామూర్తి తత్వం. ఈ రెండు సమన్వయం అవుతాయి. కాబట్టి ఇవాళ 7వ మంత్రాన్ని, 6వ అనువాకంలో 7వ మంత్రాన్ని, ఈ దక్షిణామూర్తి తత్వాన్ని రెండింటిని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ 6వ అనువాకంలో మంత్రాలన్నీ కూడా ఈ జ్యేష్ఠాయ, కనిష్ఠాయ, పూర్వజాయ, పరిజాయ, మధ్యం ఈ మాదిరిగా ఉంటూ కిందటి మంత్రంలో మనం ఇహలోక సుఖాలకి సంబంధించిన యామ్యాయచ క్షేమ్యాయచ పరమైనటువంటి ద్వంద్వాన్ని మనం చూసాం. ఆ ద్వంద్వం తర్వాత ఇమ్మీడియట్ గా ఈ మంత్రంలో నమో ఉర్వర్యాయచ కల్యాయచ అనే ద్వంద్వాన్ని ఇందులో మనం చూస్తున్నాం. ఈ ఉర్వర్యాయచ కల్యాయచ అనే మాటకి సాధారణ అర్థం చాలా చాలా సింపుల్ గా ఉండే అర్థం కనపడుతుంది మనకి. అంటే ఉర్వర్య అంటే భూసారమైనటువంటి పంట, కల్య అంటే కళ్ళంలో అంటే పంట అంతా పండినాక గింజలన్నీ ఏర్పాటై అన్ని ముదిరి వాటిని ఇచ్చే తాలు తప్ప అవన్నీ తీసి వాటిని రాశిగా ధాన్యపు రాశి అంటే ధాన్యపు గింజ, ధాన్యపు రాశి, ధాన్యపు గింజ, ధాన్యపు రాశి కావటానికి ఆధారమైనటువంటి ఆ భూసారం అన్నటువంటి భావనగా ఈ మంత్రంలో ఉన్నటువంటి నామద్వయాన్ని ఉర్వర్యాయ కల్యాయ అనే నామద్వయాన్ని మన సాధారణ అర్థంగా మనం చూడొచ్చు. సో ఈ సాధనాపరమైనటువంటి అర్థం కనుక మనం చూసేటట్టయితే ఉర్వర్యాయ కల్యాయ అని యామ్య క్షేమ్య మంత్రం తర్వాత చెప్తున్నారు. ఒక గింజ అనేకం కావటం అనే మాట చెప్తున్నారు. ఈ ఒక గింజ అనేకం కావడానికి కారణం భూసారం అనే మాట మనకు అర్థమవుతుంది. సో ఒక గింజ భూసారాన్ని తీసుకొని అనేక రకాలుగా మారే ఒక ప్రక్రియని ఇండైరెక్ట్ గా ఇందులో యామ్య క్షేమ్య తర్వాత చెప్పడంలో ఉన్నటువంటి లింక్ని అర్థం చేసుకుంటే, సో యామ్య అనే మాటకి అనేక రకాల అర్థాలు కూడా మనం చెప్పుకున్నాం. యమ నియమాది యోగాంగయుక్తం, ఆ అష్టాంగ యోగ అనుభూతిపరమైనటువంటి ఆ ప్రయత్నపరమైనటువంటి దాంతో దానివల్ల పొందే తురియ అనుభూతి పరంగా కూడా దాన్ని అన్వయం చేసుకున్నప్పుడు ఈ ఒక గింజ అనేకం కావటము, కళ్ళం కావటము, ఈ ప్రక్రియ ఏమిటి, దీన్ని ఎట్లా అందులో ఉన్న అంతరార్థాన్ని సాధనాపరంగా ఎట్లా అన్వయం చేసుకోవచ్చు, ఆ యాంగిల్లో దీన్ని ఆలోచించినప్పుడు దీన్ని ఇట్లా అర్థం తీసుకోవచ్చు. సో ఒక రకంగా చూస్తే ఆహార ధాన్యాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి అన్నపూర్ణ అనే తత్వానికి స్వామి ఇచ్చిన చక్కటి నిర్వచనాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకునేటట్టయితే, అన్నపూర్ణ అనే తత్వంలో ఉన్నటువంటి రెండు భాగాల్ని, ఒకటి అన్నము, ఇంకోటి పూర్ణత్వం. అన్నగత జీవికి అన్నాన్ని ఆధారంగా చేసి మెల్లిగా పూర్ణత్వాన్ని ప్రసాదించే శక్తిని అన్నపూర్ణ తత్వంగా చెప్పారు. ఈ నిర్వచనం మనకి ఇంకెక్కడా కూడా మనకు కనపడదు. అన్నగత జీవికి పూర్ణత్వాన్ని ప్రసాదించే శక్తిని అన్నపూర్ణ అన్నారు. ఆ అన్నపూర్ణ దగ్గరే శివుడు కూడా జ్ఞానాన్ని భిక్షగా తీసుకోవటం అనే పరమైనటువంటి శివశక్తి తత్వాల యొక్క ఏకత్వాన్ని కూడా ఇండికేట్ చేయడంగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్తో ఒక గింజ అనేకం కావటం, భూసారాన్ని తీసుకోవటం అనే దానిలో సాధారణమైనటువంటి అర్థంలో
ప్రాథమికమైనటువంటి ఆహారం, ఆహార భద్రత అంటే అన్నగతి మొట్టమొదట ఇప్పుడు అన్నం బ్రహ్మ నుంచి ఆనందో బ్రహ్మ దాకా మనం చూసినటువంటి స్థితుల్లో ప్రాక్టికల్ గా ఆ వ్యక్తి అంటే గురు శిష్యుల యొక్క విధి విధానము, వాళ్ళ యొక్క సాధన పద్ధతులు ఎట్లా ఉండేవంటే, శిష్యుడికి చెప్పవలసిన జ్ఞానాన్ని చెప్పినాక తనంతట తను ఆ అనుభూతిని పొందేదానికి దోహదం చేయటము, అందులోన మంచి చెడులని మాత్రమే సవరించటం అనే ఒక ప్రక్రియని ఆ ఉపనిషత్ వాక్యాల్లో మనం చూడొచ్చు. మొట్టమొదట అన్నం బ్రహ్మేతి అంటాడు. ఏమిటి బ్రహ్మని గురించి తెలుసుకురావయ్యా అంటే, ఒక నెల 2 నెలలో సాధన చేసి, అంటే ఏమిటి, ఈ సమస్తమైనటువంటి భూమిలో ఉన్నటువంటి సర్వచరాచర సృష్టికి పుట్టడానికి, పెరగడానికి, చావటానికి కారణం ఏదైతే ఉందో అదే బ్రహ్మ. దాని గురించి నువ్వు నీ అనుభూతిలో తెలుసుకో అంటాడు గురువు గారు. ఏం తెలుసుకుంటాడు? తన ప్రయత్నంలో తను తెలుసుకోవాలి. ఆలోచిస్తే ఇతను ఏమనిపిస్తుంది, ఓహో అన్నం తినటం మూలంగా కదా మనిషి బతుకుతున్నాడు. ఈ అన్నం కనుక లోపించేటట్టయితే వాడికి బుద్ధి కూడా సన్నగిలుతోంది. కాబట్టి అన్నమే బ్రహ్మస్వరూపము. ఇది ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 1 సంవత్సరం కుస్తీ బట్టి, స్వామి నేను నా ప్రత్యేకమైన మీరు చెప్పిన డైరెక్షన్లో ఆలోచించి ఆ మంత్రగతమైనటువంటి కంక్లూషన్కి ఈ నా సాధన ద్వారా నచ్చిన కంక్లూషన్ అన్నం బ్రహ్మ అంటాడు. ఆయన కాదు అండు దాన్ని, అన్నం బ్రహ్మమే, కానీ అంతటితో కాదు, ఇంకా అందులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకో అని చెప్పి, సపోజ్ అన్నం లేనప్పుడు కూడా నీకు ఆలోచన కలుగుతోంది, దానికి కారణం ఏమిటి, ఇట్లా ప్రశ్నలు వేసి అన్నాన్ని దాటి ఆలోచించే స్థితి కలిగించి మళ్ళీ పంపిస్తాడు. చివరికి మనస్సు అంటాడు. చివరికి వచ్చేప్పటికి ఆనందో బ్రహ్మ, అన్నం బ్రహ్మ నుంచి ఆనందో బ్రహ్మ దాకా మొత్తానికి అన్నిటికీ కారణభూతమైనటువంటి ప్రాథమిక స్థితి ఏదయ్యా అంటే ఆహారం. కాబట్టి ఆహారం నుంచి ఆహారం తిని జంతువులుగా ఆగిపోకుండా ప్రతి జీవి ఆహారం తీసుకుంటుంది, ప్రతి జీవి పిల్లల్ని కంటుంది, ప్రతి జీవి నిద్రపోతుంది, ప్రతి జీవి లౌకికమైన సుఖ దుఃఖాలు, భయాలు ఇవన్నీ అనుభవిస్తుంది. అంతటితో ఆగిపోకుండా దాన్ని ప్రొలాంగేట్ చేస్తూ ఏ మాదిరిగా భగవంతుడు ఇచ్చిన మనోశక్తి సహాయంతో ముందుకు తీసుకుపోవాలి అన్న పరమైనటువంటి అన్వయాన్ని ఇండైరెక్ట్ గా ఈ ఒక గింజల రాశిగా మారటం, అది ఆహారపరమైనటువంటిది కావటం అన్న దానిలో ఈ మంత్రం సంకేతిస్తోంది అని అర్థం చేసుకోవచ్చు. సో దీని గురించి కొంచెం ఆలోచించేటట్టయితే, సపోజ్ గింజల రాశిగా ఎట్లా మారుతుంది? గింజ నేల మీద పడంగానే ముందు అది మొక్కగా మారాలి, బతకాలి, వేళ్ళు ఉనుకోవాలి, ఆ భూసారాన్ని గ్రహించాలి, బయట నీళ్ళని, గాలిని, ఏమేమి అవసరమో అవన్నీ తీసుకోవాలి. ఆ కంటికి కనపడినటువంటి భూసారాన్ని తన యొక్క జీవ చైతన్యంతో గింజల రాశిగా, ఒక గింజ అనేక గింజలుగా మారాలి. సో ఈ ప్రక్రియ అంతా కూడా చాలా సూక్ష్మంగా గింజల రాశి, భూసారం అన్నమాటగా ఈ మంత్రంలో ఇండికేట్ చేయబడింది. సో దీన్ని ఆలోచించండి. మనం నిత్య జీవితంలో మనం ఆలోచించేటట్టయితే, అశ్విని సాయి చెప్పినట్టుగా ఈ మామిడి పూలన్నీ పండ్లైతే ఎంత బాగుండు, నిజంగా అవుతాయా? ఒక ప్రతి గింజ నేల మీద పడ్డ ప్రతి గింజ మొక్కై మానై పండి కాయలు కాచి, లేదు మనకి ఫలాన్ని ఇచ్చే స్థితి వస్తుందా? అనేక స్థాయిలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని మొక్కగా గింజగానే నాశనం అయిపోతాయి, కొన్ని మొక్క మురిచి ఏ పిట్టలు తింటే దాని మూలంగానూ ఆహారం అయిపోతాయి, కొన్ని అనేక స్థాయిలో చెట్టు చివరికి కొన్ని గింజలు మాత్రమే మొక్క కావటం, చెట్టు కావటం, ఫలప్రదం కావటం అనేది కూడా మనం గమనించవచ్చు. అంటే మానవ ప్రయత్నాన్ని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రాకృతిక దైవ సంబంధమైనటువంటి అనేక శక్తుల యొక్క ప్రభావం మానవుడి మీద సాధనలో పడుతూ ఉంటుంది. వీటిని సానుకూలంగా మలుచుకుంటూ ముందుకు సాగిపోవటం అనే సంకేతాన్ని మామూలు గింజ అనేక గింజలుగా మారటం అనే ప్రక్రియలో సాధనాపరమైనటువంటి సూచన ఇందులో మనకి ఇండికేట్ చేస్తున్నారు అన్న మాటని అర్థం తీసుకోవచ్చు. దీన్నే ఇంకొక యాంగిల్లో కనుక ఆలోచించేటట్టయితే, ఏ గింజ మొక్క కావాలి, ఏ గింజ నశించిపోవాలి, ఏ గింజ ఎవరికి ఆహారం కావాలి, ఖానే బాలక నామ్ లిఖావే దానే పై అనే మాట ఒకటి చూస్తూ ఉంటాం. అంటే ఏ గింజ ఎవరికి ఆహారం కావాలనేది ఆ గింజ మీద రాసి పెట్టుంది, అది వాడి దగ్గరికే పోయి ఆహారం అవుతుంది అనే మాటని. అట్లా ప్రతి గింజ యొక్క
భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా భగవత్ సంకేతానుసారంగా జరుగుతాయి. కాబట్టి మన సాధన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు కాలానికి మనకి అడ్డుపడే శక్తులు ఏదన్నా ఉన్నా ఆ కాలాతీత పరబ్రహ్మ యొక్క అనుగ్రహంతో వాటిని మనం అధిగమించుకుంటూ ముందుకు పోయి సాధనలో ముందుకు పోగలుగుతాము అన్న భరోసాని కూడా ఈ మంత్రంలో ఈ నామద్వయంలో మనం చూడొచ్చు. సో దీన్నే గీతలో కృష్ణుడు మాం బీజాని సర్వభూతేషు అంటే ఏమిటి? విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైన చైతన్యాలకి ఆధారభూతమైన బీజశక్తి నేను. ఒకటి అనేకం కావాలన్నా, లయం కావాలన్నా, ఏది కావాలన్నా కూడా భగవత్ సంకల్పానుసారం జరిగి తీరుతాయి అనే పాయింట్ మీద దృఢమైన నమ్మకాన్ని పెట్టుకుని ఆ జీవనాన్ని సాగించటం అవసరము సాధకుడికి అన్న సంకేతాన్ని కూడా ఈ నామంలో మనం చూడొచ్చు. ఇంకొంచెం లోతుగా ఆలోచించేటట్టయితే అనేక గింజలుగా ఒక గింజ ఎట్లా మారింది? తన యొక్క జీవ చైతన్యాన్ని ఆ భూసారంతో మేళవించింది. భూసారం నిరాకారమైనటువంటి తత్వం. భూసారానికి ఏ రకమైన ఆకారం లేదు. ఆ భూమి యొక్క సారాన్ని తీసుకుని తన యొక్క జీవ చైతన్యంతో మేళవించి అనేక గింజలుగా మారటం అనే ప్రక్రియ. దీనికి స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కనుక జోడించి చూసేటట్టయితే గింజ నేల మీద పెట్టి మొక్క అవుతున్నప్పుడు ఆ ప్రక్రియ చూడండి. నేలలో పెట్టాం కాబట్టి నేలని అనుకరిస్తూ మట్టిగా మారిపోలేదు. నీళ్లు తాగి ఉబ్బి లేకపోతే గింజ అది బద్దలయ్యి అందులోంచి చెట్టుగా మొక్కగా చైతన్యం వ్యక్తం చేసే ముందు నీళ్లు మనకి చాలా సహకరించినాయి అనే ఉద్దేశంతో అది నీళ్లుగా మారిపోలేదు. లేదు, గాలి పీల్చింది, గాలి పీల్చి చెట్టుగా పైకి లేచింది కాబట్టి గాలిగా మారిపోలేదు. సో ఏదిగా మారిపోకుండా వాటన్నిటి యొక్క సమిష్టి శక్తుల్ని తనలో అంతర్భాగం చేసుకుంటూ ఈ అంతర్భాగం చేసుకుని ఆ శక్తుల యొక్క చైతన్యాన్ని తన చైతన్యంతో మేళవిస్తూ అనేక రూపాలుగా పెరగటం అనే మాటని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది అనొచ్చు. స్వామి ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు మనకి చెప్పున్నారు. అంటే సో దీన్ని అంటే లౌకికమైనటువంటి జీవితంలో ప్రపంచం అంతా కూడా అనేక రకాలైనటువంటి అట్రాక్షన్స్ మనకు కనబడుతున్నప్పుడు దేని వెంటో పడిపోయినామా? అనేక రకాల వ్యామోహాలు మనం సృష్టిలో చూస్తూ ఉంటాం. ఈ ఆకర్షణల పరంగా వెళ్ళిపోయినావా? ప్రపంచం వైపు లోతుగా వెళ్ళిపోతావు, ప్రపంచానికి బంధించబడతావు. దీనికి కారణం ఏది అని మూల కారణం వైపు ప్రయాణం చేశావా? అప్పుడు మాత్రమే నువ్వు పొందవలసినటువంటి గమ్యాన్ని చేరుతావు అన్న సంకేతాన్ని. అంటే రుద్రంలో మనం అనుకున్న మొదటి మంత్రాన్ని, ఆ 4 నమస్కారాల్ని మొట్టమొదటి కంటికి కళ్ళు తెరిచి తెరవంగానే ధనుసు కనపడింది. ధనుసు కనపడే కరంలో ధనుసులోంచి బాణం వస్తుంది. ఈ బాణం మనకు బాణానికి నమస్కారం. బాణం దానంతరం అది ఎట్లా వస్తుంది? ధనుసు కారణంగా బాణం వస్తుంది కాబట్టి సో బాణం నమస్కారం నుంచి ధనుసుకి నమస్కారం 2 వస్తాయి. అరే ధనస్సు మాత్రం దానంతరం అది ఎట్లా యాక్టివేట్ అయ్యి బాణాన్ని వదిలిపెడుతుంది? వేయాల్సింది బాహువులు కదా. కాబట్టి ఓహో దీనికి మూల కారణం బాహువులు. ఆ బాహువులకు నమస్కారం. బాహువులు మాత్రం వాడంతరం ఎట్లా బాణాన్ని వేస్తాయి? సంకల్పం అయితే కదా. సో విత్డ్రా చేయాలన్నా బాణం వదలాలన్నా సంకల్పాన్ని బట్టి కదా బాణం వేయటం లేదా వేయకపోవటం అనేది. కాబట్టి ఆ సంకల్పానికి నమస్కారము. అట్లా సాధారణమైనటువంటి కారణంతో ఆగిపోక ఆ మూల కారణం వైపు ప్రయాణం చేయాలి. చేసి తత్వాన్ని కనుక్కొని అందులో ఉన్నటువంటి నెగిటివిటీని నాశనం చేస్తే కానీ నువ్వు పొందవలసిన స్థితి పొందవు అన్నటువంటి సంకేతాన్ని కూడా ఈ మంత్రంలో ఈ నామద్వయంలో మనం చూడొచ్చు. సో ఒక్క విత్తనం అనేకంగా మారటానికి భూసారాన్ని ఆధారం చేసుకుని అయింది అనేది మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి కంటికి కనపడని భూసారాన్ని భగవంతుడు అనుకుని, ఒక గింజని మనం అనుకుని అయితే సాధకుడు అనుకుని, ఆ సాధకుడి యొక్క సాధనలో ఈ చేసే ప్రయత్నాన్ని అనేకంగా మారటాన్ని, అనేక గింజల్ని స్థితిని పొందటాన్ని ఆ సాధన ప్రయత్నం అనుకునేటట్టయితే ఈ ప్రక్రియలో ఈ రాశిగా గింజలు అయ్యేదానికి కొన్ని తాలు గింజలు, కొన్ని పనికిరాని గింజలు, కొన్ని వీటన్నిటి సపరేట్ చేయటం, మంచి వాటిని మాత్రమే. అంటే ధాన్యం కళ్ళంలో నిత్యం చూసిన వాళ్ళు ముందు వాళ్ళకి అర్థమవుతుంది. ఈ గింజల రాశిని పోసి
ఆ పోసిన తర్వాత అందులో తాలు గింజలు తప్పు గింజలు ఉంటే దాన్ని బయటికి పోయేదానికి తూర్పారబడతారు. ఆ తూర్పారబట్టడం, అందులో ఉన్న గడ్డి గాదం లాంటివి తీసేసేయటం, చిట్ట చివరికి రెడీగా ఉన్నాయి అనుకున్నది మాత్రమే ఆ పక్వానికి వచ్చిన టైంలో మాత్రమే కొయ్యటం, అంతకు ముందు కొయ్యకపోవటం, పక్వంకి వచ్చినాక ఆలస్యం చేయకపోవటం, ఇట్లా అనేక ప్రక్రియలు అందులో ఉంటాయి. అంటే ఎవరెవరిని ఏ సందర్భంలో ఏ కేటగిరీతో కలిపి వాళ్ళ వృద్ధికి ఎట్లా నెక్స్ట్ స్టెప్కి తీసుకుపోయేదానికి ఎట్లా అనుగ్రహించాలి అనేది లయకరతత్వమైనటువంటి శివుడు ఎంత జాగ్రత్తగా పరిశీలించి మనని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లయకరం అనే శబ్దానికి నాశనం అనేది కాదని, మార్పు అని, ఆ మార్పు కూడా వాడి యొక్క కర్మల్ని బట్టి, కర్మ ఫలాల్ని బట్టి ఉత్తమమైన మార్పు కావచ్చు, లేదు అధోపరమైనటువంటి మార్పు కావచ్చు. సో మార్పుకి కారణభూతమైన శక్తిని పరమేశ్వరుడు, దాన్ని లయకరుడు యొక్క ఇది కాబట్టి ఆ లయకర విన్యాసంలో ఎవరెవరు ఏ కేటగిరీకి చెంది, ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నప్పుడు ఎన్నో రకాల సత్సంగాలు, ఎన్నో రకరకాల యాక్టివిటీస్, ఇంకా యుద్ధాలు పనికిరానివి ఏనేనో జరుగుతున్నాయి. అందరూ ఒకే యాక్టివిటీలో ఉన్నారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాదిరి యాక్టివిటీలో ఉంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాదిరి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉండడానికి కారణభూతమైన శక్తి మాత్రం ఒకే పరమాత్మ. అట్లా ఆ నిరాకార తత్వమైనటువంటి పరమాత్మ ఇది ఆకారరహితమైనటువంటి భూసారం సాకారమైనటువంటి అనేక గింజలుగా మారుతోంది. ఈ గింజలుగా మారే దానిలో వాళ్ళ యొక్క స్థాయి భేదాన్ని బట్టి ఎవరిని ఎప్పుడు దేంతో కలిపి సమీక్షించి కలనం చేయాలి అనే దాన్ని కాల ప్రకారంగా భగవంతుడే చేస్తూ ఉంటాడు అనే మాటను కూడా దీనిలో ఈ సూచనగా మనం ఇందులో తీసుకోవచ్చు. అంటే ఈ ఈ ఈ సాధన మొత్తాన్ని కూడా ఈ జరుగుతున్న మంచిని పెంచడం, చెడుని తీసేయటం, అక్కలేని వాడిని తొలగి, వీటన్ని కనుక సాధన అనుకున్నట్టయితే రెండు ప్రధానమైన లక్షణాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి మానవ ప్రయత్నం ఒకటి ఉండాలి, రెండు కాలస్వరూపుడైన దైవం యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ రెండు మేళవించినప్పుడు మాత్రమే ఆ కార్య సాఫల్యత, కార్య జయం అనేది జరుగుతుంది అనే ఇండికేషన్ కూడా ఇందులో చూడొచ్చు. దీన్నే షడ్భావం మానవయత్నం సప్తమం దైవకృతం అని స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం చూస్తే పాజిటివ్ వైర్, నెగిటివ్ వైర్, పాజిటివ్ వైర్ భగవంతుడు, నెగిటివ్ వైర్ మానవుడు, ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది, ఒకటే కనుక అయ్యేటట్టయితే కాదు అనే మాటను కూడా ఇండైరెక్ట్ గా ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు మన సాధనా మార్గంలో మనకు కలుగుతున్నా, ఎన్నో మంచి చెడులు ఏర్పడుతున్నా, ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని సారభూతమైనటువంటి భూసారం, అంటే సపోజ్ ఈ భూసారం కూడా చూడండి, ఈ ఒకే భూసారం అనేక రకాల గింజలకి అనేక రకాల గింజల రాశిగా మార్చే స్థితిని కూడా మనం గమనించవచ్చు. అంటే సపోజ్ ఒడ్లు, అది తీసుకున్నా భూసారమే ఒడ్లుగా మారింది, లేదు ఇంకో కందులు, లేదు ఇంకోటి పెసలు, అన్ని భూసారాన్ని తీసుకుంటున్నాయి. కానీ వాళ్ళ జీవ చైతన్యాన్ని అనుసరించి తగ్గ రాసులుగా, తగ్గ ధాన్యపు రాసులుగా మారటం అనే మాటని మనం అర్థం చేసుకునేటట్టయితే, సో దేన్ని ఎప్పుడు ఇమిటేట్ చేయవలసినటువంటి అవసరం లేదని, ఇమిటేట్ చేయటం కాకుండా బలమైనటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో భగవంతుని ఆశ్రయించి తన జీవ చైతన్య అనుసరణంగా పురోగతి పొందటం మూలంగా భగవంతుడి యొక్క అనుభూతిని ఈ శరీరంతోనే పొందేదానికి అవకాశం ఉంటుంది అన్న సంకేతాన్ని ఈ మంత్రనామంలో మనం చూడొచ్చు. సో కాబట్టి ఈ ఇందులో సాధకులకి ఈ మంత్రం చూపించే మార్గదర్శకం ఏమిటాయా అంటే, అనుకరణ కాదు, అమృతత్వానికి ఆనందమే మానవుడి యొక్క జయం కాబట్టి ఆ ఆనందంలో కూడా అనేక రకాల స్థాయి భేదాన్ని యామ్య క్షేమ్య లోకాలు అంటే ఉత్తమమైనటువంటి లోకాలు, దేవలోకాలు, ఇది పితృదేవతా స్థాయి నుంచి హిరణ్య గర్భానంద స్థితి, బ్రహ్మానంద స్థితి దాకా అనేక రకాల స్థాయి భేదాలైనటువంటి ఆనంద స్థితులు ఉన్నాయి. దాన్ని మనం అంత క్రితం అనుకున్నాం, మోద ప్రమోద
సంతోష, ఆ సంతోషం ఆనంద, ఈ ఆనంద స్థితిలో మళ్ళీ దశ స్థాయిలు, ఈ దశ స్థాయిలో కూడా ఉత్తమోత్తమ స్థాయి దాకా ఎవరెవరు వాళ్ళ వాళ్ళ ప్రయత్నానికి తగ్గట్టుగా అల్టిమేట్ ఆనందాన్ని పొందేదానికి ఒకే ఒక పరమ చైతన్యం నిరాకార పరబ్రహ్మ కారణమవుతున్నాడు. ఆయన నిరాకారి కాబట్టే సర్వాకారాలు, ఆయన సంపూర్ణమైన ఆనంద స్వరూపుడు కాబట్టే వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఎవరెవరికి ఏది ఎంతవరకు అర్హతో వాళ్ళ ఆ ఆనంద స్థాయికి తీసుకుపోతాడు అన్న పరమైనటువంటి అన్వయంగా దీన్ని మనం చూడొచ్చు. సో ఈ మంత్రభావాన్ని ఉర్వర్యాయచ కల్యాయచ సర్వసారభూతాయచ సర్వసార సంగ్రహణార్థం ఏకవిల్వం శివార్పణం. సో బ్రహ్మానంద స్థితిలో ఉన్న బ్రహ్మానంద స్థితి కారకుడైన పరబ్రహ్మం భగవాన్ రుద్ర. సో ఈ నామాల్లో విశ్వానికి సారభూతుడైన శక్తి నువ్వేను కాబట్టి ఆ సర్వ సారభూతమైనటువంటి శక్తిని అనుభూతం చేసుకోగలిగేదానికి మీ పాదపద్మాలకి ఆ త్రిగుణ సూచితమైనటువంటి బిల్వపత్రాన్ని శరణాగతి పూర్వకంగా సమర్పించుకుంటున్నాను అన్న పరంగా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ దీనికి కారణభూతమైనటువంటి శక్తిని దక్షిణామూర్తి తత్వంగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ గురు పరంపరా పరంగా ఈ దక్షిణామూర్తి తత్వాన్ని శివపార్వతుల యొక్క సంవాద పరంగా ఆ గురుతత్వాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఇట్లా పార్వతీ పరమేశ్వరుల సంభాషణలో ఈ దక్షిణామూర్తి గురుతత్వాన్ని గురించి చెప్పిన మాటని ఇట్లా చూడొచ్చు. ఆదికర్త కవి సాక్షాత్ చూడపాణీతి స్థుతి యో ధర్మ్యాన్ శబ్ద్యాన్ గృణ్యాత్ ఉపాదితి సా గురు. అంటే సత్య ధర్మ వేద కర్మలపై సర్వ జ్ఞాన అజ్ఞానపరమైన సమస్తమైన విషయాలపై చిట్ట చివరి నిర్ణయాత్మక నిశ్చయ శక్తి ఎవరితో అదే ఆది గురువైనటువంటి దక్షిణామూర్తి స్వరూపుడు. సో ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని దక్షిణ అమూర్తి దక్షిణామూర్తి అనే సందర్భానుసారంగా మనం వ్యక్తం చేయటంగా చెప్తాం. దీనికే సర్వలోక గురు స్వరూపుడు దక్షిణామూర్తి అనే మాటని అనేక రకాలుగా చెప్తారు. దాన్నే శివాయ గురవే నమః అంటే శివుడే ఆది గురువు దక్షిణామూర్తి. ఆయనే సందర్భానుసారంగా కాలపరంగా అన్వయం చేసుకున్నప్పుడు త్రికాల తత్వమైనటువంటి దత్తాత్రేయ స్వామిగా వ్యక్తమయ్యేది ఆయనే. వ్యాపకమైనటువంటి విష్ణుమూర్తి పరంగా మనం అర్థం చేసుకున్నట్టయితే వ్యాపక విష్ణుతత్వ సంకేతంగా హయగ్రీవ స్వామిగా ఆవిర్భవించింది ఆయనే. వ్యక్త జ్యోతిర్మయమైనటువంటి నిత్యం మనకి జీవితంలో అనుక్షణం ప్రాక్టికల్ గా డ్రిల్ టీచర్ లాగా మనతో పాటే ఉండి కనపడుతూ గైడెన్స్ ఇచ్చే పరంగా ఆలోచించినప్పుడు అది ఆదిత్య రూపతత్వంగా మనకి విశ్వగురువుగా కనపడుతుంది. అందుకనే ఆదిత్యుడిని హనుమంతుడిని కూడా గురువు అంటారు. హనుమంతుడు ఏమిటి? శివస్వరూపుడు. శివస్వరూపానికి గురువు ఏమిటి అంటే లౌకిక జీవితంలో దేన్ని మనం ఎట్లా ఫాలో అయ్యి తెలుసుకోవాలో చెప్పేదానికి శివుడి యొక్క రిప్రజెంటేటివ్ గానే నిత్య జీవితంలో ప్రతిరోజు కనపడుతూ జ్యోతిర్మయంగా కనపడుతున్నటువంటి ఆదిత్య తత్వాన్ని కూడా గురుస్వరూపంగా మనం తీసుకోవచ్చు అని. అంటే ఏ తర్వాత నిరాకార పరబ్రహ్మ పరమైనటువంటి తత్వాన్ని గురువు అని, సందర్భానుసారంగా దక్షిణ అమూర్తి, అమూర్తి అంటే ఆకారరహితుడు, ఆ ఆకారరహితమైనటువంటి భగవతత్వమే సందర్భానుసారంగా ఆకారాన్ని ధరించినప్పుడు ఆ నాటి ఉన్నటువంటి దేశకాల మాన పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క తత్వంగా వ్యక్తం కావచ్చు. బ్రహ్మ సృష్టికర్త అనేక ఎప్పుడు సృష్టి చేసే ప్రక్రియను చేసేదానికి కారకుడైనటువంటి ఆయన ఉత్తమోత్తమైనటువంటి జీవి. అందుకనే ఆ బ్రహ్మ కీటైతి అనే మాట ఉండు. అంటే ఉత్తమోత్తమ పరంగా సృష్టిలో ఉన్నటువంటి ఉత్తమోత్తమైనది ఏదయ్యా అంటే సృష్టి. ఆ సృష్టిపరం భాగంలో బ్రహ్మ ఉత్తమోత్తమైనటువంటి సృష్టి. కీటం అంటే ఏమిటి? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక కణం. అది లోయెస్ట్ ఎండ్లో అది పరాకాష్ఠ. అంటే ఈ రెండు పరాకాష్ఠలకి కూడా గురువు స్వరూపం ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి స్వరూపం అని మనం అర్థం చేసుకున్నప్పుడు అదే బ్రహ్మకి సందర్భానుసారంగా ఆయన సృష్టి చేయబోయే ముందు చేసిన తపస్సుకి సంతోషించినటువంటి పరమేశ్వరుడు 5 దిక్కుల్లో 5 ముఖాలుగా 5 సార్లు 5 కల్పాల్లో ఆయనకి వ్యక్తమైనాడు. దాన్నే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన పేర్లతో పిలుస్తూ ఉంటాం.
ఈ తత్పురుష తత్వంలో తూర్పు వైపు ఆయన గమనించాడని, వామదేవ తత్వంలో దక్షిణం వైపు కనిపించాడని, సో అఘోర తత్వంలో పడమర వైపు కనిపించాడని, తత్పురుష తత్వంలో ఉత్తర వైపు కనిపించాడని, ఈశాన్య తత్వంలో అంటే ఈ సర్వ మంత్ర అధిదేవతగా ఈశాన్య తత్వంలో సర్వమంత్ర సారభూతంగా ఊర్ధ్వంలో కనిపించాడని. ఒక శివలింగాన్ని మనం చూసేటట్టయితే ఆ శివలింగానికి ఈ 5 ఆకృతులు ఉంటాయి. అంటే 5 పక్కల కూడా, అంటే అన్ని పక్కల తన యొక్క జ్యోతిర్మయ తత్వాన్ని పూర్తిగా వ్యాపింపి చేసినటువంటి తత్వాన్ని శివలింగం యొక్క పంచముఖ స్వరూపం అంటాం. దాన్నే దక్షిణామూర్తి యొక్క తత్వంగా మనం అర్థం చేసుకుంటున్నాం. సో ఈ దక్షిణామూర్తి తత్వాన్ని గురించి శివశక్తుల పరంగా మనం ఆలోచించినప్పుడు, ఇవాళ మన కళ్ళ ముందు మన దగ్గరికి మన మధ్యలోకి వచ్చి మసిలినటువంటి అవతారం శివశక్తి స్వరూపం, దక్షిణామూర్తి స్వరూపం, ఆదిగురు స్వరూపం. సో దక్షిణామూర్తి అనే నామాన్ని మనం చూసేటట్టయితే శివుడికి ఎంతగా దక్షిణామూర్తి అనే నామం అప్లై అవుతుందో, అమ్మవారిని కూడా దక్షిణామూర్తి అనే నామాన్ని లలిత సహస్రనామంలో మనం చూడొచ్చు. అంతేకాదు గురుమూర్తి అనే నామాన్ని, గురుమండల రూపిణి అనే నామాన్ని, అంటే సమస్త గురుతత్వాలకి ఆధారభూతమైనటువంటి ఆ గురుమండల స్వరూపమే ఆవిడ అన్న పరంగా, ఆ శక్తి అన్న పరంగా కూడా, అంటే చంద్రుడు వెన్నెల, లేదు సూర్యుడు వేడి, లేదు దీపము వెలుతురులాగా శివశక్తుల్ని మనం సపరేట్ చేసి చూసేదానికి సాధ్యం కాదు. కాబట్టి ఆ ఇద్దరిని కూడా సహజంగా దక్షిణామూర్తి నామంతో చెప్పడం జరుగుతుంది. అదే కాలస్వరూపంగా దక్షిణామూర్తి వ్యక్తమవుతున్నప్పుడు ఆయన్ని దత్తాత్రేయుడు అన్నారు, త్రికాల స్వరూపుడైనటువంటి గురు పరంపర గురువుగా. దాన్నే విష్ణుమూర్తి యొక్క వ్యాపక పరంగా అయినప్పుడు హయగ్రీవ స్వామి అన్నారు. హయగ్రీవ అంటే ఏమిటి? హయాలంటే ఏమిటి? సమస్తమైన ఇంద్రియాల మీద సంపూర్ణమైన ఆధిపత్యం ఉండి శ్వాస సోహం తత్వం యొక్క అనుభూతపరమైనటువంటి తత్వాన్ని హయగ్రీవ అన్నారు. ఆ హయగ్రీవ తత్వం ఎవరయ్యా అంటే ఈ దక్షిణామూర్తి తత్వమే హయగ్రీవ తత్వం. ఆయన వ్యాపక రూపంగా వచ్చినప్పుడు హయగ్రీవ తత్వం అని, నిత్యం మన కళ్ళ కనిపించే స్థితిలో ఉన్నప్పుడు ఆదిత్య తత్వం అని, ఒకే ఒక తత్వం సందర్భానుసారంగా సర్వకాలాలను వ్యక్తం చేసే తత్వాన్ని దక్షిణామూర్తి తత్వంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ తత్వాన్ని గురించి మనకి చెప్పే మాట ఏంటంటే, గురవే సర్వలోకానాం, కేవలం భూలోకంలో మనకి మాత్రమే కాదు. అందుకనే స్వామి దగ్గరికి సమస్త దేవతలు అనేక రకాలు ఎవరెవరో వస్తూ ఉంటారు అనటంలో ఏమిటి? విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైన లోకాలకి ఏకైక గురువు ఎవరై అంటే దక్షిణామూర్తి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం. సో భవ అంటే, భవ అనే మాటకి ఎన్నోసార్లు ఎన్నో రకాల అర్థాలు చెప్పుకున్నాం. భవ, భావన, భవరోగం అంటే ఆలోచనలకి సంబంధించింది, లోకాలకి సంబంధించింది, జన్మలకి సంబంధించిన రోగానికి. సో సరైనటువంటి వైద్యుడు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తిని. నిధయే సర్వ విద్యానాం. విద్య అంటే ఏమిటి? విద్య, జ్ఞానం యొక్క అనుభూతిని పొందటమే విద్య. జస్ట్ కేవలం ట్రైనింగ్ని విద్య అనరు. డాగ్ కెన్ బి ట్రైన్డ్, కానీ విద్యను అట్లా ట్రైన్ చేయలేం. విద్య అంటే ట్రైనింగ్ కాదు, అనుభూతం పొందేదానికి సా విద్యాయ విముక్తి అంటే ఏదైతే మన్ని ఈ బంధాల నుంచి విముక్తి చేస్తుందో దాని విద్య అన్నారు. అట్లా ఎన్నో రకాల విద్యలు భారతదేశంలో ఉన్నాయి. సో ఈ అన్ని రకాల విద్యలకి ఎవరయ్యా నిధి అంటే ఆయన దక్షిణామూర్తి. అంటే ఎవరెవరికి ఏ విద్య ఏ సందర్భంలో ఎట్లా చెప్పటం మూలంగా వాడి పురోగతి సాధ్యం అవుతుందో తెలిసినటువంటి పరతత్వం. కాబట్టి వాళ్ళ తత్వాన్ని బట్టి ఆ విద్య వాళ్ళకి అందిస్తారు. స్వామి చెప్పిన మాట ఇక్కడ మనం గుర్తు చేసుకునేటట్టయితే, మిగతా మతాలకి హిందూ భారత వైదిక సంస్కృతికి ఫండమెంటల్ తేడా దీనే అంటారు. ఎవరు వస్తే వాళ్ళకి తగ్గట్టుగా షర్ట్ కుట్టించి ఇచ్చే అవకాశం హైందవ ధర్మంలో ఉంటే, మా దగ్గర ఉన్న షర్ట్లో నువ్వు ఫిట్ కావాల్సిందే, లావైనావా కుదరదు కాబట్టి నిన్ను అవసరమైతే కట్ చేసి సన్నగా చేస్తాం, నువ్వు సన్నగా ఉన్నావా నువ్వు లావ్ అయ్యేదాకా దీన్ని ఇవ్వము అంటే ఏమన్నమాట అర్థం? ఆ ఉన్నది ఏదో ఉన్నది తప్ప దేన్ని ఎట్లా తగ్గట్టుగా మోల్డ్ చేసి ఇవ్వాలి అనే ఆలోచన లేని మతాలు మిగతా అయ్యేటట్టయితే, ఇది సంపూర్ణమైనటువంటి వైజ్ఞానిక భావనతో కూడి జ్ఞాన యొక్క అనుభూతిని అందించేదానికి వచ్చింది హైందవ మతం అన్న పదమైనటువంటి అన్వయంగా దీన్ని మనం చూడొచ్చు.
సో దీన్నే కాల పరంగా మనం ఆలోచించ దీన్ని ఇట్లా కూడా ఇంకొక యాంగిల్ ఎట్లా చెప్తారు, మమాది దేవో వటమూల వాసినే కృపా విశేషాత్ కృత సన్నిధానౌ ఓంకార రూప ఉపదేశ్య విద్యాం అవిద్య కృత్వాంతం కృపా కరోతు. అంటే ఆది దేవుడు, అందరికీ ఆది దేవుడు అంటేనే శక్తివంతుడు, జ్యోతిర్మయుడు. అట్లా దేవతల్లో కూడా ఆది స్వరూపుడు. వటమూల వాసన అంటే ఈ వటమూలం, దాని అందులో అర్థాలు చేద్దాం. ఈ వటమూలం అంటే ఈ సంసారం, శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి మహత్తరమైనటువంటి సంసారం. ఈ సంసారానికి ఆది కారణభూతుడు, మూలంలో ఉన్నవాడు. కృపా విశేషాత్ కృత సన్నిధానం, ఎన్నో జన్మల సంస్కారం పుణ్యఫలం ఉంటే తప్ప దగ్గరికి అనుభవంలోకి ఆలోచనలోకి వచ్చే తత్వం కాదది. ఎన్నో జన్మల యొక్క ఉత్తమోత్తమైన సంస్కారాల మూలంగానే దక్షిణామూర్తిని గురించి కనీసం ఆలోచించాలి అన్న భావన కలుగుతుంది. అనుభవంలోకి తెచ్చుకోవాలి, ఎస్, ఉత్తమోత్తమైన భావం. ఆ సాక్షాత్ దక్షిణామూర్తే మన మధ్యలోకి వచ్చి దాదాపు 9 దశాబ్దాలు మనతో పాటు ఉండి శరీరం వదిలేసి వెళ్ళిపోయి, కాబట్టి మనకి దీని గురించి కొంచెం ఆలోచించి మాట్లాడుకునే దానికి ఒక అవకాశం మనకు కలిగింది. ఓంకార రూప ఉపదేశ్య విద్యం, అన్ని విద్యలకి అన్ని నాదాలకి ఆధారభూతమైన ఓంకారమే అనే యొక్క రూపం, నాదస్వరూపం. అన్నిటికీ ఆది అయినటువంటి ఓంకారం అయిన రూపం. కాబట్టి ఎవరు ఏ విద్య మూలంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్కి సాధ్యం అవుతుందో అందరికీ ఒకటే ఇది పెట్టకుండా ఎవరెవరికి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ ఉపాధుల్ని బట్టి, వాళ్ళ జన్మాంతర సంస్కారాలను బట్టి, వాళ్ళ యొక్క దీని స్థితిగతులను బట్టి వాళ్ళకి ఆ విద్యని ఉపదేశించి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్కి కారణభూతం అయ్యే శక్తిని. సో అల్టిమేట్గా అవిద్య కృత్వాంతం కృపాకరోతు. అవిద్య మూలంగానే జగద్భావన బలం అవుతుంది, విద్య మూలంగా భగవద్భావన సారభూతం. ఇందాక మనం అనుకున్నది సారం పట్టుకుని తొక్కుని వదిలేయటం అనేది విజ్ఞుడి యొక్క లక్షణం. ఈ విశ్వం మొత్తానికి కూడా సారం ఏమిటి అంటే ఆ విశ్వపతి. విశ్వపతిని పట్టుకుని విశ్వం వదిలినవాడు సారాన్ని పట్టుకున్నవాడు. విశ్వాన్ని పట్టుకుని విశ్వపతిని మర్చిపోయినవాడు తొక్కును పట్టుకున్నవాడు. సో మామిడి పండులో తోలును పట్టుకోవాలా లేకపోతే గుజ్జును పట్టుకోవాలా అనేది దాని యొక్క ఆ మాదిరిగా అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇదే దత్తాత్రేయ తత్వం హయగ్రీవ పరంగా మనం ఆలోచించినప్పుడు సుందరం సుముఖం స్వచ్ఛం సులభో బహుతత్వవిత్ అసంశయ సంశయచ్ఛేద్ నిరపేక్షో గురోర్మత. అంటే ఆయన వ్యాపక గురు స్వరూపాన్ని సుందరం ఉంటున్నారు. సుందరం అంటే ఆత్మ మాత్రమే సుందరం. స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గుర్తు చేసుకునేటట్టయితే ఇట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్నెస్, ఇట్ ఈస్ బ్యూటీ. బ్యూటిఫుల్ అంటే అడ్జెక్టివ్ అయిపోయింది. బ్యూటీ అంటే ఆనందం, ఆనంద అన్నిటికీ కారణభూతమైనటువంటి సత్యం శివం సుందరంలో సుందరమైంది. సుముఖం, సుముఖశ్చేకదంతాడు. సుముఖం అంటే ఏమిటి? దేనికైనా సరే ఒక విద్య నేర్చుకునేదానికి ఎడముఖం పెడముఖంగా కాకుండా దాని మీద మనకి ఆర్తి కలిగించేవాడు, శ్రద్ధ కలిగించేవాడు, భక్తి కలిగించేవాడు ఆ తత్వం. ఇప్పుడు హయగ్రీవ స్వామి ఆయన పేరేమి లలిత సహస్రనామాన్ని చేసిన ఆ గురువు గారిని కనుక వాళ్ళిద్దరిని చూసేటట్టయితే ఎన్నోసార్లు ఎంతో చాలా తీవ్రంగా ఆయన ప్రయత్నం చేసిన అగస్త్య మహర్షి అంటే మామూలు మహర్షి కాదు, ఉదాత్తమైన మహత్తరమైన మహర్షి. ఆ అగస్త్య మహర్షి చాలా కాలం చాలా దీర్ఘంగా ప్రయత్నం చేసిన తర్వాత లలితా సహస్రనామాలు చెప్పేట ఆయనకి. సో ఏమిటి అంతటి అగస్త్య మహర్షికి కూడా సాక్షాత్ లోపాముద్రాపతి నుండి అగస్త్యుడు కూడా హయగ్రీవుడు అంత పరిశీలించే ఆ సుముఖత్వాన్ని పరిశీలించి విద్యనిచ్చే తత్వాన్ని. స్వచ్ఛ స్ఫటిక నిర్మల అన్నట్టు. సులభ అంటే ఎంత కష్టమో స్వామి చెప్పిన మాట గుర్తు చేసుకుంటే రామనామం సులభ దుర్లభ. ఎంత సులభమో అంత దుర్లభం. అనుక్షణం రామనామం 2 అక్షరాలు, కానీ అనుక్షణం చెప్పగలగటం, అనుక్షణం రామనామ చింతన చేయగలగటం అనేది చాలా దుర్లభం అనిపిస్తుంది అలవాటు అయ్యేదాకా. సో బహుతత్వవిత్ ఈ ఎన్ని రకాల యాంగిల్స్ లో మీకు లలిత సహస్రనామాన్ని ఆయన చెప్తాడు. అందులో ఉన్న తత్వ అర్థాలు చూసేది మనం ఊహాతీతంగా ఉంటాయి.
అన్ని తత్వాలు అంటే సర్వ వేదాంత ఉపనిషత్ సారం మొత్తం కూడా మనకు అందులో కనపడుతుంది. అసంశయ, ఏ రకమైనటువంటి సంశయం, అన్ని సంశయాల్ని తీర్చేవాడు, ఆయనకి ఏ సంశయం లేనివాడు. సంశయచిత్, ఎటువంటి సందేహం కానీ, స్వామి చూడండి సందేహ నివారణి. ఆ సందేహ నివారణ ఎవరు చేయగలుగుతారు? కేవలం దక్షిణామూర్తి కాబట్టి చేశారు. సో ఎటువంటి సందేహాన్నైనా ఆ క్షణాన అక్కడికక్కడ పటాపంచలు చేయటం. సో వాడు ఎవడికో చంద్రుడిని ఇవ్వటం, చంద్రుడి చెడగొడి ఆకాశంలో చంద్రుడు లేకపోవటం, చిన్న విషయాలు కాదు అవన్నీ. చూడటానికి చాలా చాలా క్యాజువల్గా స్వామి చేసేశారు కాబట్టి మనకి చిన్నవి అనిపిస్తున్నాయి, కానీ అది అసాధారణమైన విషయాలు. ఆలోచించి లోతుగా పరిశీలించి చూస్తే మనకు అర్థమవుతాయి. నిరపేక్షో, ఉపేక్షార్హత, ఏ రకమైన కోరిక దేని మీద లేనివాడు. కారణం ఏమిటి? నిత్య తృప్తుడికి మాత్రమే నిరపేక్ష. అన్ని రకాల పూర్ణత్వాన్ని పొందిన వాడికి ఇంకేమిటి అపేక్ష ఉంటుంది? సో ఆ స్థితిలో ఉండేవాడు పరమ గురువు, ఆ గురోర్మత అట్టివాడు. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి తత్వాన్ని, ఇవన్నీ గురు లక్షణాలు. ఈ గురు లక్షణాలన్నీ ఆ దక్షిణామూర్తి హయగ్రీవ తత్వంగా వచ్చినప్పుడు వ్యక్తం చేసిన తత్వాలు. అదే కాలస్వరూపమైనటువంటి గురువుగా వచ్చినప్పుడు వ్యక్తం చేసిన తత్వాలు చూసేటట్టయితే బాలోన్మత్త పిశాచవత్, అంటే పసిపిల్లవాడు ఏం చేస్తాడో ఎవడికి తెలియదు. సో ఉన్మత్తుడు, పిచ్చెక్కిన వాడు ఏం చేస్తాడో మనకేం తెలియదు. దయ్యం పెట్టిన వాడు ఏం చేస్తాడో తెలియదు. వీళ్ళు అజ్ఞానంతో అనూహ్యమైనటువంటి పనులు వీళ్ళు చేస్తుంటే, సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఈ పనులన్నీ చేసేవాడు దత్తాత్రేయుడు అనే మాటని చెప్తారు. అంటే సంపూర్ణమైన జ్ఞానికి అజ్ఞానికి సైలెంట్ కాబట్టి శబ్ద భేదం వ్యాకరణ భేదం ఏముండదు. ఈ పరంగా షిరిడి సాయి చెప్పినటువంటి గీత శ్లోకాన్ని అన్వయంగా చూసేటట్టయితే, జ్ఞాని అజ్ఞాని, జ్ఞానికి జ్ఞానాన్ని బోధిస్తారా అంటాడు. జ్ఞానం అనేది బోధించబడేది కాదు కదా, అంటే అనుభూతం పొందేది. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించడమే జ్ఞానం అని చెప్తూ ఈ జ్ఞాన అనే పదానికి అజ్ఞాన అనే పదానికి అత్యంత సన్నిహితమైన సంబంధం కనపడుతుంది. కాబట్టి తొలగించినప్పుడు వాడు పొందేదే జ్ఞానం. అసలు సహజమైన స్థితి అది. ఈ తెచ్చుకున్నది, దీన్ని తీసేయటమే సాధన. కాబట్టి విద్య అనేది సహజ స్థితి, ఆచరించడం మూలంగా అవిద్య అయింది. ఆని తొలగించేదానికి మనం చేస్తున్న ప్రయత్నం అన్న పరంగా అన్వయం చేసుకోవచ్చు. సుషుప్తి స్థిత వ్యక్తివత్, గాఢ నిద్రలో ఉన్నాడు వాడు. మెలకు మనకి తెలుసు ఎట్లా ఉంటుందో, స్వప్నావస్థ కూడా మనకి తెలుసు. గాఢ నిద్రలో నిద్ర లేచినాక చాలా బాగుంది బ్రహ్మాండంగా నిద్రపోయినాను అంటాడు తప్ప, ఆ గాఢ నిద్రలో వాడి స్థితి ఒంటి మీద గొడ్డు ఉన్నదో లేదో తెలియదు, ఆడో మగో తెలియదు, చచ్చాడో బతికాడో తెలియదు. తాత్కాలిక సావు లాంటి గాఢ నిద్ర లేచినాక గొప్పగా ఎంజాయ్ చేశాను అంటాడు. సో ఆ స్థితిలో సంపూర్ణమైన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఆ స్థితిని దత్తాత్రేయ తత్వంగా చెప్తారు. సో సదా ఆత్మయోగరతే స్థిత, అంటే స్వాత్మారామలవీభూత, అంటే సర్వకాల సర్వ అవస్థల్లో కూడా నీనా అనే తేడా లేకుండా విశ్వంతా వ్యాపించు నుండి ఒకే ఒక ఆత్మ మీద సంపూర్ణమైనటువంటి సంయోగంతో ఉన్నటువంటి శక్తిగా దత్తాత్రేయ తత్వాన్ని, ఈ దత్తాత్రేయ సద్గురు, ఆ దత్తాత్రేయ పరంపర గురుతత్వం ఈ మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఈ తత్వాన్నే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు. అంతటితో ఆగారా? గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటున్నారు. అంటే ఏమన్నమాట? సో గురువునే బ్రహ్మగాను, గురువునే విష్ణుగాను, గురువునే దీని గాను, గురు పరబ్రహ్మగా తీసుకోమని అర్థం చెప్తూ ఉంటారు. అది దానికన్నా ఉత్తమమైన విధానం ఏమిటంటే, సృష్టికర్తగా మనలో ఒక మంచి భావాన్ని సృష్టించేటప్పుడు ఆయనే బ్రహ్మస్వరూపంగాను, మనలో ఉన్నటువంటి మంచి భావాన్ని పెంచి పోషించి పెద్ద చేసేటప్పుడు ఆ గురువే విష్ణు స్వరూపంగాను, మనలో ఉన్నటువంటి చెడు భావాన్ని తుంచేటప్పుడు ఆ గురువే మహేశ్వర శక్తిగాను, ఈ కారణాలు ఈ పనులు చేస్తూ సాక్షాత్తు పరబ్రహ్మ యొక్క అనుభూతిని మనకు అందించేదానికి కారణభూతమైన శక్తిగా ఆ గురువు ఆ స్థితిలో పరబ్రహ్మగా మారుతాడు. అంటే ఈ గురువుకి భగవంతుడికి తేడా ఎన్నకూడదు అనే మాటకి కారణం
ఇవన్నీ ఉండి చేసి మన ఆ స్థితికి తీసుకుపోయే స్థితి కాబట్టి ఆ సంపూర్ణమైన శ్రద్ధ, భక్తి, నమ్మకంతో ఆశ్రయించి ఫలితం పొందాలి అన్న పదమైనటువంటి అన్వయంగా మనకు అర్థమవుతుంది. సో ఈ దక్షిణామూర్తి తత్వాన్ని ఆయన చిత్రం ఒకసారి మనం చూస్తేనే ఎన్నో రకాల, అంటే ఆయన సందేశమే మౌన సందేశం అంటారు. ఆయన యొక్క దత్తాత్రేయుడు యొక్క దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని మనం చూసేటట్టయితే మౌన బోధతో ముని సంఘాల యొక్క సందేహాలన్నీ తొలగిస్తూ ఉండే మహామౌన స్థితి తీర్చే గురువు అన్నాడు ఆదిశంకర్ల వారు. ఆయన ఉన్నది మౌన స్థితి. ఆయన చుట్టూతో ఉన్నవాడు ఎవరు? ముని సంఘాలు. ఎవరు? వాళ్ళంతా అందరూ చాలా మౌనంగా ఉండేవాళ్ళే. కానీ వాళ్ళ మనసులో అనేక రకాల సందేహాలు ఉన్నాయి. ఆ సందేహ మేఘాలన్నీ చాలా మౌనంగానే తొలగిస్తూ వాళ్ళని మహామౌన స్థితి, అంటే మోక్ష స్థితికి తీసుకుపోయే పరమశక్తి అని ఆదిశంకర్ల వారు వర్ణించడం మనం చూడొచ్చు. విశ్వం కనుక మనం చూసేటట్టయితే విశ్వం అంతా త్రిపుటిమయం. కాలం చూసేటట్టయితే భూతం, భవిష్యత్తు, వర్తమానం కాలంలో. వాక్ స్వరూపాన్ని మనం చూసేటట్టయితే, వ్యక్త వాక్ స్వరూపాన్ని మనం చూసేటట్టయితే పశ్యంతి, మధ్యమ, వైఖరి అంటాం. లేదు దేహాలను చూసేటట్టయితే స్థూల, సూక్ష్మ, కారణ అంటాం. లేదు చేస్తున్న పని, చేసేవాడు, దేని మీద ధ్యేయం అంటే ధ్యాన, ధ్యాతులు, అన్ని ఇవన్నీ మూడుగా ఉంటాయి. ఈ మూడిటికి అతీతమైన, వీటన్నిటికీ కారణభూతమైనటువంటి పరాశక్తిగా దక్షిణామూర్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అని. అంటే ఆత్మ అంతటా వ్యాపించుండి మనలో ఉన్న ఆత్మ యొక్క చైతన్యం మూలంగానే మనస్సు పనిచేస్తోంది, శరీరాలు పనిచేస్తున్నాయి, కానీ ఆత్మ వ్యక్తం కావటం లేదు. సో అవ్యక్తంగా ఉన్న ఆత్మ అన్నిటి యొక్క చైతన్యానికి, అన్నిటి యొక్క పనికి కారణమైన తాను స్వయంగా ఏ పని చేయకుండా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అట్లాంటి మౌన స్థితిలో ఉన్నటువంటి స్థితిని దక్షిణామూర్తి తత్వంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ దక్షిణామూర్తి తత్వాన్ని, ఆయన యొక్క ఆ రూపాన్ని మనం కొంచెం విపులంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేటట్టయితే చాలా యవ్వనంగా ఉన్న గురువు కనపడతాడు, చిన్న వయసులో ఉన్న గురువు కనపడతాడు. ఆయన చుట్టూతో ఒక 4 మంది శిష్యులు, వృద్ధాప్యం వచ్చిన శిష్యులు మనకు కనపడుతూ ఉంటారు. అంటే యవ్వనంలో ఉన్న గురువు, వృద్ధ శిష్యులు కనపడతారు. పైగా గురువు గారు దక్షిణం ముఖం వైపు చూస్తూ ఉంటారు. నార్మల్గా మనం ఎవరైనా దక్షిణం వైపు ముఖం పెట్టి ప్రయత్నం చేయం. ఆయన దక్షిణం వైపు ముఖం పెట్టాడు కాబట్టి ఈ శిష్యులంతా ఉత్తరం వైపు ముఖం పెట్టి కనపడుతూ ఉంటారు. వటవృక్షం యొక్క మూలంలో కూర్చుని కనపడుతూ ఉంటాడు. తెల్లటిగా స్ఫటిక వర్ణం కనపడుతూ ఉంటుంది. 4 బాహువులు కనపడతాయి. ఈ 4 బాహువుల్లో కూడా ఒక బాహువులో అక్షమాల, ఇంకొక బాహువులో అమృత కలశం, సో ఇంకొక బాహువులో చిన్ముద్ర, ఇంకో బాహువులో పుస్తకం, ఇవి కనపడతాయి. ఈ 4 బాహువులు చూస్తే మాదిరిగా ఉంటాయి. పోనీ ఈయన గురువు గారు ఏమిటి? గురువు గారిని చూద్దామా? ఆయన కుడికాలి కింద ఒక రాక్షసుడి యొక్క తల మీద ఆయన కుడికాలు పెట్టి దాని మీద లీలగా ఎడంకాలు కుడికాలు మీద వేసినటువంటి వీరాసన స్థితిలో ఆయన కనపడుతూ ఉంటాడు. సో అర్ధనిమీలిత నేత్రాలతో మనిషి భగవంతుడు గురువు గారు కనపడతారు. ఆసనం వీరాసన స్థితిలో ఉంటుంది, మాట్లాడకుండా మౌనబోతు ఉంటుంది. వీటిని కొంచెం ఎనలైజ్ చేసి మనం చూసేటట్టయితే వాటి యొక్క అంతరార్థాలు మనకి ఈ మాదిరిగా గోచరిస్తాయి. యవ్వనంలో ఉన్న గురువు అంటే ఏమిటి? కాలం యొక్క ప్రభావం ఆయన మీద లేదు కాబట్టి కాలాతీతుడు. సాధారణమైనటువంటి సృష్టి అంతా కూడా కాలానికి లోబడి వయస్సు రావటం, చనిపోవటం అనే ప్రక్రియకి లోబడి ఉండేటట్టయితే పరమ గురువు అయినటువంటి దక్షిణామూర్తి కాలాతీతుడు కాబట్టి కాలం ఆయన అధీనంలో ఉంటుంది తప్ప ఆయన కాలానికి అధీనుడు కాదు అన్న సంకేతాన్ని యవ్వనంలో ఉన్నటువంటి గురువు. సో వృద్ధాప్యంలో ఉన్న శిష్యులు ఏమిటాయంటే కాలానికి లోబడి ఉన్న వాళ్ళని, వాళ్ళ యొక్క కాల గతిని తప్పించి వాళ్ళ మృత్యు స్థితి నుంచి అమృత స్థితికి మార్గం చూపించే పరమ గురువు. కాబట్టి ఈ కాలానికి లోబడి ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళకి కాలాతీత స్థితిని అందించే పరమ గురువు. అందువల్ల శిష్యులు వృద్ధులుగాను, గురువు యవ్వనంగాను కనపడటాన్ని మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. సో దక్షిణ ముఖంగా చూడటం ఏమిటంటే, దక్షిణ ముఖం యమబాధకి, మృత్యుకి సంకేతం కాబట్టి ఎటుపక్క ఆయన చూశాడో దాన్ని కంట్రోల్, నివారణ, నియంత్రణకి సంకేతం.
సో ఎవరైతే ఆయన పాదాలని ఆశ్రయిస్తారో వాళ్ళకి అపమృత్యువే కాదు, మార్కండేయుడి యొక్క స్థితి మృత్యు నివారకము, ఆ జన్మ నివారక స్థితిని, యమబాధ నివారక స్థితిని అనుగ్రహించే తత్వంగా దానికి సంకేతం అది. ఈ వటవృక్షం యొక్క మూల స్థితి అనేదాన్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటేమన్నా సంసారం, అఖండమైనటువంటి సంసారం వ్యాపించి ఉంటుంది, మొదలకు కూడా తెలియదు. కానీ మూలాన్ని కనుక పట్టుకున్నప్పుడు మాత్రమే ఈ సంసార వృక్షానికి మూలం ఎవరయ్యా అంటే వటవృక్ష మూలంలో నుండి దక్షిణామూర్తి స్వరూపం. కాబట్టి ఆ పాదాలు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ సంసార వృక్ష భయం నుంచి తప్పుకోగలుగుతారు, ఆ భవబంధాల నుంచి తొలగించబడగలుగుతారు అనేది ఒక సంకేతం అయ్యేటట్టయితే, ఎవరైతే దక్షిణామూర్తి తత్వాన్ని ధ్యానించి ఆ స్థితి పొందుతారో వాళ్ళు పరమగురు స్థితిగా మారిపోవటంలో దానికి కూడా ఇండికేషను అనేక రకాలుగా ఊడలు దిగి వటవృక్షం వ్యాపించి ఉంటుంది. ఎంత వ్యాపించి ఉంటుందో మన ఊహకు కూడా అందదు. అంటే ఒకసారి ఊడలన్నీ దిగినాక, ఒక 100-200 ఊడలన్నీ వచ్చినాక ఒక పాయింట్కి వచ్చేటప్పటికి అసలు మొదటి వృక్షం ఏది తర్వాత వచ్చిన ఊడలు అనేది కూడా మనం గమనించలేని స్థితి వస్తుంది. అంటే దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం పొంది తాదాత్మ్యత పొందినప్పుడు ఆ గురు పరంపరని కూడా, గురువుల్ని కూడా తనంతటి వాడుగా తన మాదిరిగా మార్చే శక్తి అన్న ఇండికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బాగా డబ్బును వాడి దగ్గరికి పోతే మనం ఏదైనా అడిగితే ఏం ఇస్తాడు? మహా అయితే కొంత ధనం ఇవ్వచ్చు. ఉన్నది మొత్తం ఇచ్చి ఆయన బికారే వెళ్ళిపోడు కదా. ఓ రాజుగారి దగ్గరికి పోయి అడిగాం, మహా అయితే ఒక అర్ధరాజ్యం ఇవ్వచ్చు, మనం తనంతటి వాడు గొప్ప చేయొచ్చు. కానీ ఎవడు కూడా తనంతటి వాడిని చేసేయటం అనే స్థితి కేవలం ఈ శివతత్వమైన దక్షిణామూర్తి తత్వంలోనే మనకు కనపడుతుంది. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వాళ్ళని తను అహం బ్రహ్మస్మిన్, బ్రహ్మను ఆశ్రయించిన వాడు బ్రహ్మగా మారిపోవటం అనే ప్రక్రియకి కారణభూతమైన శక్తిగా ఈ దత్తాత్రేయ తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అది ఆ వటవృక్ష మూల స్థితి. అంటే మూల కారణాన్ని నిర్దేశించి అనుభవంలోకి తెచ్చి మనని ఆ దక్షిణామూర్తిగా మార్చే, అందుకనే శ్రీకాళహస్తీశ్వర అన్న. లౌకికమైనటువంటి మనకున్నటువంటి దేవాలయాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన లింగం అయినప్పుడు ఈ శ్రీకాళహస్తీశ్వరలో అనేది దక్షిణామూర్తి తత్వం, అది జ్ఞాన ప్రసూనాంబ తత్వం. చూడండి, జ్ఞాన ప్రసూనాంబ, జ్ఞానాన్ని అనుభవ రూపంగా మనకు అందించే శక్తి, అది దక్షిణామూర్తి తత్వం. అంటే ఇవాళ రేపు అంటే అన్ఫార్చునేట్గా ఒక్కొక్క దాన్ని లౌకికంగా ఎక్కువ ప్రాచుర్యం పొందటం మూలంగా ప్రతిదాన్ని చాలా లౌకిక భావంగాను, ఏం చేయటం మూలంగా ₹1 ఎక్కువ లాభం వస్తుంది అన్న దృష్టితో, వ్యాపార దృష్టితో చూడటం మూలంగా ఇవాళ శ్రీకాళహస్తి అనగానే రాహుకేతుల పూజకి ఒక నిలయమైన భావనగా భావిస్తున్నారు. రాహుకేతువులు కాదు, సమస్తానికి ఆధారభూతమైన జ్ఞానానికి కారణమైనటువంటి స్థలం అది. దక్షిణామూర్తి జ్ఞాన ప్రసూనాంబలైనటువంటి ఆకార రూపంలో ఉన్నటువంటి స్థితి. అంటే రాజుగారి దగ్గరికి పోయి కొబ్బరి పీచు అడిగినట్టుగా భగవంతుడి దాకా పోయినప్పుడు పొందవలసింది కేవలం ఈ రాహుకేతువుల పరమైనటువంటి దోష నివారణ కాదు, ఈ పుట్టటం చావటం అనే దోష నివారణ కూడా నివృత్తి చేయగలిగిన, జంతువుకే మోక్షం ఇవ్వగలిగిన స్థితిలో ఉన్న దేవుడి దగ్గరికి పోయి నాకు చిన్న చిన్న ఈతి బాధలు తప్పించు అని కోరినట్టు అది సమంజసమైనటువంటి స్థితి కాదు. ఎంతో ఉదాత్తమైన భగవంతుడి దగ్గరికి పోయి దానికి తగ్గ ప్రిపరేషన్తో పోయి తగ్గది పొందటం అనే సంకేతంగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో తెల్లటి స్ఫటిక వర్ణం అనేది శుద్ధత, స్వచ్ఛత, పారదర్శకత. అమ్మవారి నామాలు చూస్తే నిర్లేప, నిర్మల ఇవన్నీ ఉంటాయి. ఆ నకారంతో నిర్లేప, నిర్మల, ఆ నామాలన్నీ యొక్క అర్థం మొత్తం కూడా అందులో మనం చూడొచ్చు. అంటే శుద్ధత ఎందుకంటే ముందు శుద్ధత ఉంటే తప్ప సిద్ధి సాధ్యం కాదు. శుద్ధి తర్వాత సిద్ధి. యాక్చువల్గా పాపం లోపం ఉంటేనే కోపము పాపం. ఆ పాపం ఉన్నంతకాలం ఆ పాపాన్ని నిర్మూలన చేసి పాపరహిత్య స్థితి పొంది శుద్ధత పొందితే తప్ప నెక్స్ట్ లెవెల్కి సిద్ధి, సాధన, అధికారం దొరకదు. కాబట్టి ముందు శుద్ధత పొంది సాధన అధికారం పొంది సాధన చేసి సిద్ధి పొందు అన్న సంకేతంగా దాన్ని తీసుకోవచ్చు. సో
ఆ 4 బాహువులు 4 పక్కల వ్యాపించడానికి అర్థం ఏంటంటే 4 దిశల్లో ఎక్కడున్నా సరే చేరగలిగినటువంటి స్థితికి సంకేతం. అంటే అన్ని వైపులా వ్యాపించి నుండి బాహువులు గలవాడు అని. అక్షమాల కలిగి ఒక చేతిలో అక్షమాల పట్టుకోవటం. అక్ష అంటే అకారాది క్షకారాంత అక్ష. ఆ దగ్గర నుంచి క్ష దాకా ఉన్నదే లోకం. ఒకసారి రెండో అనువాకంలో చెప్పిన ఆ ఢమరుక నాదంలో పుట్టినటువంటి 14 శబ్ద సమన్వయాన్ని, అందులోంచి బయటకు వచ్చినటువంటి విశ్వ విజ్ఞాన రహస్యం, ఈ సృష్టి యొక్క రహస్యాన్ని అకారం నుంచి క్షకారం దాకా ఎట్లా వచ్చినాయో అనేదాన్ని, అందులో హకారాన్ని శివతత్వంగాను అని ఎన్నో వివరాలు అందులో ఉన్నాయి. ఆ దగ్గర నుంచి క్ష దాకానే కదా ఉన్నవన్నీ. నేను ఏది చెప్పినా ఆ క్ష మధ్యలోనే ఉంటుంది. ఆని క్షాని రెండింటినీ తన చేతిలో మాలగా పట్టుకున్నవాడు. ఈ అనంతమైన విశ్వంలో ఉన్న సమస్తాన్ని తన చేతి యొక్క సంకేతమైన మాలగా పట్టుకున్నవాడు. అది అక్షమాలాధారి. అంటే ఈ ప్రపంచం మొత్తం ఆయన చేతిలో ఒక చిన్న 2 వేళ్ల మధ్యలో ఉన్నటువంటి చిన్న సంఘటన అన్న పరంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. అమృత కలశం ఉన్న బాహు ఏమిటంటే, ఎవరైతే పాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళకి లౌకిక వ్యక్తికి పోషకత్వం, సాధకుడికి అమృతత్వం, 2 ఇచ్చేది ఒకే శక్తి. అంటే అర్హతాన్ని బట్టి పోషణతో ఆపటమా లేదు అమృతత్వం ఇవ్వటమా అనేది నిర్ధారణ శక్తి పరమైనటువంటి అన్వయాన్ని దానికి చూడొచ్చు. పుస్తకం అనేది సమస్త జ్ఞానం, వేదాది సమస్తమైన జ్ఞానం కూడా కరతల అమలకం, చేతిలో ఉసిరికాయ ఎట్లా విద్యలన్నిటికీ అధిపతి కాబట్టి అన్నిటికీ సంకేతమైన పుస్తకాన్ని ఒక చేతితో ధరించాడు. చిట్ట చివరిది చిన్ముద్ర. ఒక బాహువుతో, ఒక వేలుతో, ఒక చేయి చిన్ముద్రతో ఉంటాం. అదే జీవ బ్రహ్మైక సంధాంత సూచిత. అస్థి భాతి ప్రియ నామ రూప పంచీకృతులు ఈ జగత్తులో ఈ నామం రూపం జగత్తుకి సంబంధించింది ఏంటంటే, జగత్తుకి సంబంధం కానీ వాటిని సంకేతిస్తూ అది కనపడుతుంది. అంటే మన చేతుల్లో 4 వేళ్ళు ఉన్నాయి. ఈ 4 వేళ్ళని త్రిగుణాలతో కలిసి ఉన్నటువంటి వ్యక్తాత్మ, అంటే చూపుడు వేలు వ్యక్తాత్మ. ఈ 2, 3, 4 వేళ్ళు త్రిగుణాలు అనుకునేటట్టయితే, ఈ బొట్టవేలు బ్రహ్మ అనుకునేటట్టయితే, ఈ జీవాత్మ ఈ త్రిగుణాలతో సంధానం అయిపోయి మమేకమైపోయి బయటపడకుండా పడి ఉన్నది. ఆ బయటపడకుండా 3 గుణాలతో కలిసినటువంటి వ్యక్త ఆత్మని వేరు చేసి పరమాత్మతో కలపటానికి చిన్ముద్ర అంటారు. దాన్నే ఆదిశంకర్ల వారు దీన్ని భద్రముద్ర అన్నారు. అన్ని నిన్న చెప్పుకున్నా కూడా కింద చెప్పుకున్నది భద్రం కరుణేభిష్ణుయామదేవ అనుకున్నాం. భద్రం అంటే ఏమిటి? అద్వైతంలోనే భద్రం ఉన్నది, ద్వైతంలో అభద్రత ఉన్నది. సో అభద్రత నుంచి భద్రం కావాలన్నప్పుడు అద్వైత స్థితి సాధ్యత ఎట్లా అవుతుందంటే, 3 గుణాలకి వేరుపడు, జీవాత్మని పరమాత్మలో సంధానం చేయి. జీవ బ్రహ్మైక సంధానమే మానవుడికి సంపూర్ణమైన భద్రత. కాబట్టి ఆ సంపూర్ణమైన భద్రతని అందించే దానికి రెడీగా నేనున్నాను అన్న సంకేతమే చిన్ముద్ర. దాన్నే భద్రముద్ర అని ఆదిశంకరి చెప్పటం కూడా మనం ఆ ప్రార్థనా శ్లోకాల్లో మనం చూడొచ్చు. సో కాలి కింద ఉన్నటువంటి రాక్షసుడి పేరు అపస్మారుడు. అపస్మారకం అంటే ఏమిటి? మూర్ఛాస్థితి అంటూ ఉంటాం. మూర్ఛాస్థితి అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సక్రమంగా పని చెయ్యని స్థితి. ఎవరికైతే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సక్రమంగా నిర్ధారణ విధానంలో నిర్ధారిత డైరెక్షన్లో పనిచేయవో వాడికి విద్య లభ్యం కాదు. కాబట్టి ఈ అపస్మార తత్వాన్ని కాలి కింద నొక్కిపెట్టినప్పుడు మాత్రమే వాడి విద్యలో రాణించటం. లౌకిక విద్యకైనా శ్రద్ధ భక్తి జ్ఞానం ఉండాలి. సో పారలౌకిక విజ్ఞానానికి ఇంకెక్కువ శ్రద్ధ భక్తి అనుష్ఠానం ఉండాలి. కాబట్టి ఈ అపస్మార తత్వాన్ని తన కాలి కింద, కుడి కాలి కింద కంట్రోల్లో పెట్టి విద్యని బోధించేవాడు. అంటే విద్యార్థికి విద్యను బోధించేదానికి దేన్ని దూరం చేయాలో చిన్ముద్రలోనే ఉన్న 3 గుణాలని దూరం చేసి జీవ బ్రహ్మ ఐక్య సంధానానికి కారణమవుతున్నప్పుడు విద్యాబోధన విషయంలో అపస్మార స్థితిని కాలి కింద తొక్కిపెట్టి సంపూర్ణమైన స్ఫురణ వాటికి కలిగేటట్టుగా చేసే శక్తికి సంకేతమే దక్షిణామూర్తి యొక్క ఆ చిన్ముద్ర,
అపస్మారుడు అనే రాక్షసు మీద కాలు పెట్టడం, తొక్కి పెట్టడం అనే దానికి సంకేతం. సో అర్ధనిమీలిత నేత్రాలు మనం చూడొచ్చు. అర్ధనిమీలిత నేత్రాలు అంటే ఏమిటి? ఆయన ఉన్నది ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచ అతీతంగా ఉండటం, దాన్ని చలిత సమాధి స్థితి అంటారు. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రపంచంలోనే ఉన్న తామరాకు మీద నీటి బొట్టలే ప్రపంచం అంటకుండా ఉన్నటువంటి స్థితిని అర్ధనిమీలిత నేత్రాలతో సూచించడం స్వామి యొక్క స్థితి అనుకోండి. మనతో పాటే ఉన్న ప్రపంచం మీద అతి సాధారణంగా మనతో పాటే తింటూ తిరుగుతూ మనతో పాటే ఉన్న ప్రపంచం ఏమాత్రం అంటని స్థితికి సంకేతం దక్షిణామూర్తి యొక్క అర్ధనిమీలిత నేత్రాలు. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ చలిత సమాధి స్థితిలో ఉండేవాడికి మాత్రమే ఆ స్థితి సాధ్యం. ఆ తర్వాత ఆయన కూర్చున్న ఆసనం, దాన్ని వీరాసనం అంటారు. వీరాసన స్థితిలో ఆయన మౌనంగా కదలకుండా కూర్చున్న విశ్వం మొత్తాన్ని చెలింపచేయటం. అంటే సూర్యుడి యొక్క రాకతో ప్రకృతి అంతా చైతన్యంతోపై పక్షులు ఎగరటం, అన్ని రకాల కార్యక్రమాలకి సూర్యుడే కారణం. కానీ సూర్యుడు చేస్తున్నాడా? సూర్యుడు నిశ్చలంగా తను ఉన్నట్టుగా ఉన్నాడు. ఆ సూర్యుడు అదే ఏ యాక్టివిటీ లేదు. సూర్యుడితో అన్ని యాక్టివిటీస్ వచ్చినా కూడా ఏ యాక్టివిటీకి సూర్యుడు డైరెక్ట్ గా తను చేయకపోయినా అన్ని యాక్టివిటీలకి కారకుడు ఎట్లా సూర్యుడైనాడో, అదే మాదిరి ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ చేతులు, కాళ్ళు, మనస్సు అనేక రకాలుగా ఆలోచనలు, పనులు చేస్తాయి. ఆత్మ లేకపోయేటైతే ఏ పని చేయలేవు. సో ఆ ఆత్మ ఏ మాదిరిగా తను కదలకుండా మొత్తం విశ్వాన్ని కదిలిస్తోందో ఆ మాదిరిగా అనంతమైన విశ్వాన్ని కదిలించే విశ్వభ్రమణ శక్తి దానిలో ఆ వీరాసన స్థితిలో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సహజంగా ఆయనది స్థాణు స్థితి. దీపం కదలదు, దీపం యొక్క వెలుతురు మాత్రం వ్యాపించుస్తుంది. అట్లా కదలని దీపం స్థాణు స్వరూపమైనటువంటి దక్షిణామూర్తి ఏంటంటే ఆ కదిలే వెలుతురు, ఆ ప్రసూనాంబా శక్తి అయినటువంటి వెలుతురుగా విశ్వం మొత్తాన్ని చైతన్యవంతం చేసే స్థిరమైనటువంటి స్థాణు రూపశక్తిగా దక్షిణామూర్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మౌన బోధని మనం ఎట్లా చెప్పుకుంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరిలో పశ్యంతి మధ్యమ వైఖరి అవతల వాడికి అర్థమవుతాయి. ఈ పరాతత్వంలో ఉన్నటువంటి బోధ కేవలం పరమేశ్వరుడికి మాత్రమే సాధ్యమైనటువంటి బోధ. స్వామి చెప్పిన హృదయ భాష. మనం స్వామితో ఉన్నాం కాబట్టి ఆ పరాతత్వం అంటే ఏమిటో నిత్యకృతంలో చూశాం కాబట్టి మనకు అర్థమవుతుంది తప్ప అన్ని రకాల సంశయాలు కేవలం ఆయన దగ్గర కూర్చున్నంత మాత్రమే విచ్ఛిన్నమైపోవటం, అది కేవలం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహ శక్తి అంట. సో ఆ అనుగ్రహ శక్తిని కంటి చూపు కూడా అవసరం లేకుండా పంపించే తత్వాన్ని పరాబోధ అంటారు. దాన్ని కామాక్షి తత్వంలో కంటి చూపుతో సర్వాన్ని ఇవ్వటం, దాన్ని కామాక్షి తత్వం, సర్వకామాల్ని అక్షులతోనే తీర్చే తత్వం. ఆ మాదిరి తత్వాన్ని ఆ మౌన బోధ పరంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇందాక ఆల్రెడీ మనం అనుకున్న మాటని ఇంకొకసారి గుర్తు చేసుకున్నట్టయితే సదాశివుడు యొక్క పంచముఖాల్ని సద్యోజాత తూర్పని, దక్షిణం వామదేవం అని, అఘోర ఉత్తరం అనుకుని, తత్పురుష ఇద్దరికి ఊర్ధ్వం ఈశాన అనుకునేటట్టయితే వాటిల్లో దక్షిణ ముఖంలో ఉన్నటువంటి తత్వాలు ఒకసారి చూసేటట్టయితే ఊరికే మనం మంత్రంగా చదివేస్తూ ఉంటాం. సో వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమో, కాలాయ నమో, కలవకరణాయ నమో, బలవకరణాయ నమో, బలాయ నమో, బలప్రదమాయ సర్వభూత ధనాయ మనోన్మనాయ నమః. అంటే ఇందులో మొత్తం ఈ 10 నామాల్లోనూ ఈ అనంతమైన సృష్టి చైతన్యం మొత్తం చెప్పేస్తున్నాడు. అంటే తనలో నుంచి విశ్వాన్ని వమనం చేశాడు కాబట్టి ఆయన వామనుడు. వామదేవాయ నమో అని చెప్తున్నాం దానికి. సో తర్వాత సృష్టి మొత్తంలోనూ అందరికన్నా మొట్టమొదటి వాడు కాబట్టి జ్యేష్ఠుడు, సర్వజ్యేష్ఠుడు కాబట్టి జ్యేష్ఠ, అందరిలోకి శ్రేష్ఠుడు కాబట్టి శ్రేష్ఠాయ, విశ్వవ్యాపకంగా నాదము రోదన కలిగించేవాడు కాబట్టి రుద్ర, కాలస్వరూపుడు కాబట్టి శక్తి కూడా కాల అంటే ఆయనే కాలస్వరూపుడు, కాలాన్ని బట్టి అన్ని ఇస్తూ పోతూ ఉంటాడు. కలనం చేసేది కాలం, సంకలనం చేసేది కాలం, అన్ని కాలంలోనే మనకి లభ్యం అవుతాయి. యవ్వనం వచ్చింది, కొన్ని లక్షణాలు వచ్చినాయి. బాల్యంలో లేని ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ కాలానుగుణంగా ఆ లక్షణాలు ఇచ్చారు. వృద్ధాప్యం వచ్చింది, ఇంకొన్ని లక్షణాలు వచ్చినాయి. బాల్యంలో లేనివి, యవ్వనంలో లేని ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ కాలానుగుణంగా ఇవి ఇచ్చారు. అంటే కాలాన్ని బట్టి సంకలనం చేసి ఎవరికి కాలానుగుణంగా ఏది ఎప్పుడు ఇవ్వాలో నిర్ణయాత్మకమైన శక్తి. సో అదే మాదిరి తన యొక్క శక్తిని విశ్వం అంతా పంచాడు కాబట్టి సర్వ బలస్వరూపుడు.
తన బలాన్ని విశ్వం అంతా వెదజల్లాడు కాబట్టి బల ప్రమథ అనే నామాన్ని. సో అన్ని రకాల శక్తుల్ని విశ్వం మొత్తాన్ని కూడా మధించి తనలో కలుపుకునేవాడు కాబట్టి సర్వభూత దమనుడు. సో చిట్ట చివరికి ఈ స్థితిలో అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఆయన చేసే ఆ చిట్ట చివరి మనోలయ ప్రదాయక శక్తి కాబట్టి మనోన్మనాయ. సో ఆ మనోన్మనత్వాన్ని సాధించేదానికి మనం సాధించగలిగేదానికి, మన అనుగ్రహించేదానికి ఎగ్జాక్ట్గా ఉత్తరం వైపు నుండి శివతత్వాన్ని చూసేటట్టయితే తత్ పురుష, ఓం తత్ సత్ బ్రహ్మ అంటాం. ఓము, తత్తు, సత్తు, జ్ఞానం, అనంతం అని 5 విధాలుగా చెప్పిన బ్రహ్మ పురుషాకృతిలో ఏర్పడింది. తత్ పురుషగా ఉత్తరం వచ్చి ఈ మనస్సుని ఎట్లా లయం చేసుకోవాలి, మనస్సుని ఎట్లా స్థిరం చేసుకోవాలి, తర్వాత లయం చేయాలి అన్న జ్ఞానాన్ని మనకు అనుభవంలోకి తెచ్చి తనంతటి వాడుగా మనని చేసే స్థితి ఆ తత్పురుషతత్వంగా ఉత్తరం వైపు ఉన్నటువంటి దీన్ని. ఎందుకయ్యా అంటే ఈ 10 స్థితులు మనకు అనుభవంలోకి తెచ్చేదానికి ఈ దక్షిణంలోనే సమస్తమైన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆ దక్షిణాన్ని కంట్రోల్ చేస్తూ ఉండే తత్వంగా ఉత్తరంలో ఉండి దక్షిణ వైపు చూసే తత్వంగా ఈ దక్షిణామూర్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ శివుడు పార్వతీ సంవాదంలోనే ఈ గురు లక్షణాలని వాళ్ళు మనకి చెప్పింది 7 రకాల లక్షణాలు మనకి చెప్పి 7 రకాల గురువులు. అంటే ఈ గురువులు కూడా 2 రకాలుగా, 2 ప్రధాన, కొంతమంది మౌని, చాలా మౌనంగానే చెప్పవలసినవి చెప్తారు. ఇంకొకరు వాగ్వి, దక్షిణామూర్తి మౌన గురువు, ఆదిశంకర వారు వాగ్గురువు. అన్ని రకాల శ్లోకాలు, శబ్దాలు, నాదాలు అని ఎన్నో చెప్పారు. కొంతమంది వాక్కు ద్వారా, కొంతమంది మౌనం ద్వారా జ్ఞానాన్ని, విద్యని అందించే గురువులు. 7 రకాలుగా శివపార్వతుల సంవాదంలో మనం ఇట్లా చూడొచ్చు వాళ్ళ లక్షణాలని. ఆధ్యాత్మిక జ్ఞానవాన్, చాతుర్యవాన్ అంటే మాటలు మీకు అర్థమైపోతున్నాయి కాబట్టి దీన్ని వివరించను. వివేకి, నిర్మల మానస, శాంత, శుచి, నిష్కామి, జితేంద్రియ, గుణి, నిర్గుణి, విరాగి, తత్వ జ్ఞాన అర్ధ బోధక. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడిని గురువు అన్నట. ఈ 7 రకాల ఏడు రకాల గురువులుగా వాళ్ళు చెప్పినవన్నీ సూచ్య గురువు, కామ్య గురువు, వాచక గురువు, బోధక గురువు, నిషిద్ధ ఇది పారని చెప్తే దానికి స్వామి ఇవాళ ఉన్నటువంటి కాలానుగుణంగా కామ్య గురువు శివపార్వతుల సంభాషణలో కామ్య గురువు లేదు. ఇవాళ ఉన్నటువంటి లౌకిక అవసరాలను బట్టి మన మధ్యలోకి వచ్చిన దక్షిణామూర్తి ఆ కామ్య గురువును కూడా అందులో చేర్చి అష్టవిధ గురువులుగా చెప్పారు. సూచ్య, కామ్య, వాచక, బోధక, నిషిద్ధ, విహిత, కారణ, పరమ. వీళ్ళే మౌన గురు, వాగ్య గురు, నియత్ గురు, అనియత్ గురు అని కూడా చెప్పారు. అంటే నియమానుసారంగా వచ్చే గురువు, లేదు కాలానుగుణంగా అదో పర్టికులర్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించి ఏదో సలహా చెప్పి వెళ్ళిపోయేవాడు. ఈ అష్టగురు స్వరూపాన్ని గురువాష్టం చ ప్రకీర్తితే అని చెప్తాం చూడొచ్చు. వీటిని క్లుప్తంగా ఒక్కొక్క మాటలో వీటి యొక్క అర్థాలు ఎట్లా చేసుకోవచ్చు అంటే, సూచ్య గురువు అంటే అక్షర జ్ఞానంతో పాటు లౌకిక విద్యతో పాటు, లౌకిక విద్య అక్షర జ్ఞానం, లౌకిక విద్య 2 కల్పించి మనకి ఇచ్చేవాడు. కామ్య గురువు అంటే కలియుగంలో అవసరాలను బట్టి అనేక రకాల కామ్యాల్ని సాధించేదానికి కావాల్సిన జ్ఞానాన్ని అందించేవాడు. వాచిక గురువు అంటే ఆధ్యాత్మిక జిజ్ఞాస ముందు కొంత కలిగించి, అది కలిగిన తర్వాత వాళ్ళకి వర్ణాశ్రమ ధర్మాలు, విధి విధానాలు, జ్ఞానం, ధర్మ విరుద్ధం కాకుండా ఎట్లా చేయాలి, ఈ కర్మ, భక్తి, సేవ, యోగ, జ్ఞాన, ఉపాసన వీటికి అనుభూతి ఏం చేస్తే వస్తుంది, ఈ పైకి కనబడుతున్న విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్న వాటిని ఎట్లా సమన్వయం చేసుకోవాలి, ఇవన్నీ చెప్పే గురువుని వాచిక గురువు అంటారు. ఆదిశంకర్ వారు చేసిన చూడండి. బోధక గురువు అంటే తను సిద్ధి పొంది అర్హతానుసారం శిష్యుడికి వాళ్ళ స్థితిని బట్టి నెక్స్ట్ లెవెల్కి పోయేదానికి సంబంధించినటువంటి అనేక రకాలు, ఒకటి మంత్రోపదేశం, జ్ఞానోపదేశం, అనేక రకాలు అట్లాంటివి చేసేవాడు. నిషిద్ధ గురువు అంటే క్షుద్ర మంత్రోపదేశం చేయటం కానీ, మహామంత్రాన్ని క్షుద్ర కార్యాలకి వినియోగించే లక్షణాలు ఉన్నవాడని నిషేధించాల్సిన, అంటే వివాహాల్లో రాక్షసాన్ని కూడా వివాహం ఉన్నారు, అంటే రేప్ దాన్ని కూడా వివాహం ఉన్నారు. కారణం ఏమిటి? ఇష్టం లేకపోయినా, కానీ ఏ మాదిరిగా దాని పేరు రాక్షస వివాహం ఉన్నారు. అంటే వర్జించదగ్గది. ఈ గురువుల్లో కూడా కొంతమంది
ఉత్తమోత్తమైనటువంటి ఈ వేద మంత్రాన్ని నిషిద్ధ కార్యాచరణకు ఉపయోగిస్తారు. అటు నిషిద్ధమైన తంత్రాన్ని కొన్ని పట్టుకొచ్చి లౌకికంగా అప్పటికప్పుడు కొంత ఫలం పొందేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ తాత్కాలిక ఫలంతో పాటు దీర్ఘకాలిక దుష్ప్రయోజనాలు వాళ్ళు పూర్తిగా నశించిపోవటం అనేవి జరుగుతుంటాయి. కాబట్టి వాటిని దూరం చేసేది దాని పరమైనటువంటి భావంగా తీసుకోవచ్చు. వీత గురు అంటే ఈ జగత్తు, బ్రహ్మ, సంసారం, దాని యొక్క నిస్సారత, ఇందాక ఈ చెట్టు గింజ సారం అనుకున్న దాని మాదిరిగా ఆ నిస్సారత బోధించి దానిలోంచి తప్పుకునే మార్గం చెప్పేవాడు. కారణ గురువు అంటే తత్వమసి, అహం బ్రహ్మస్మిన్, ఆ వేదవాక్యాల సారాన్ని మనకు అర్థం చేసి చెప్పేవాడు. ఈ పరమ గురువు లేక పరమేష్టి గురువు అన్నప్పుడు సర్వ సందేహ నివారుడై కేవలం దృష్టి మాత్రం చేతనే సర్వజ్ఞాన సారాన్ని బోధించి దక్షిణామూర్తి తత్వం అవతార పురుషుల మాదిరిగా వచ్చినప్పుడు చెప్పచ్చు. వీళ్ళు నియత్తని అనియత్తని రెండు రకాల పద్ధతుల్లో, అంటే పారంపర్య గురు పరంపరగా కొంతమంది ఆ క్షణాన వచ్చి ఆ ఉపదేశం ఇచ్చేసి వెళ్ళిపోవటం, రెండు రకాల గురువులుగా మనకి తటస్థపడుతూ ఉంటారు. కాబట్టి విశ్వం మొత్తం దీంతో పాటు 24 రకాల గురువులు, విశ్వమే ఎట్లా గురువు అవుతుంది, చూసిన దానిలోంచి పొందవలసిన జ్ఞానాన్ని పొందే మనసుతో మనం ప్రయత్నం చేసినప్పుడు విశ్వం అంతటిని ఎట్లా గురువుగా మన కళ్ళ ముందు ఉంచుతాడు అనే విషయాన్ని సమన్వయం చేసుకుని చూసేటట్టయితే ఆ దక్షిణామూర్తి తత్వాన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ లక్షణాలన్నీ కూడా మన మధ్యలోకి వచ్చినటువంటి సాక్షాత్ భగవంతుడిలో మనం చూసాం కాబట్టి కొంత మనకి అవగాహన చేసుకునే దానికి తేలిక ఉంటుంది. స్వామి చెప్పిన ఒక మాట, గురువు చిత్తాపహారి కావాలి కానీ విత్తాపహారి కాకూడదు అని చెప్పారు. అంటే కర్మ, జ్ఞాన, భక్తి, ఉపాసన వీటిని అన్వయంతో ఏది ఎంతవరకు చేసి, అంటే ఇవన్నీ అనేక రకాల పేర్లు, కాయ, పువ్వు, పిందె, కాయ, పండు అన్నట్టుగానే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కటి ఉంటుంది తప్ప అల్టిమేట్ గోల్ చివరికి వచ్చేది ఒకటే అవుతుంది. దక్షిణామూర్తిత్వం మనకి దాన్ని అందించేది పరంగా అన్వయం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆపుతాను, ఆల్రెడీ కొంచెం ఆలస్యమైనట్టుంది. సో సందేహాలు ఏదైనా ఉండేటట్టయితే దోస్ థింగ్స్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్. ఫర్దర్ డిస్కషన్, ఎలాబొరేషన్ ఏదైనా కావాలంటే దోస్ పాయింట్స్ యూ కెన్ రైజ్, విల్ డిస్కస్ దట్. అందరికీ నమస్కారం.